హలో అందరికీ. ఈరోజు వీడియోలో మనము బాదం మిల్క్ ప్రీమిక్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దామా. హార్లిక్స్, బూస్ట్, బోర్నమిటా ఇవన్నీ తాగి బోర్ కొడితే మన ఇంట్లో మనమే డ్రై ఫ్రూట్స్తో హ్యాపీగా బాదం మిల్క్ ప్రీమిక్స్ తర్వాత డ్రై ఫ్రూట్స్ మిల్క్ పౌడర్ చేసుకొని హ్యాపీగా హెల్తీగా చేసేసుకోవచ్చు. ఒకవేళ టైం లేని వాళ్ళు డిఫరెంట్ బ్రాండ్స్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఆన్లైన్లో దొరికేస్తుంది. మీకు ఏ బ్రాండ్ కావాలో అది తీసేసుకోవచ్చు. ముందుగా ఇప్పుడు బాదం ఒక కప్పు తీసుకోవాలి. తర్వాత కాజు కూడా అదే కప్పుతో ఒక కప్పు తీసుకోవాలి. మళ్ళీ ఓట్స్ ఒక కప్పు తీసుకుంటున్నాను. మళ్ళీ పూల్ మకాని ఒక కప్పు తీసుకోవాలి. వాల్నట్స్ ఒక కప్పు తీసుకోవాలి. ఇవన్నీ బాగా రోస్ట్ చేసుకోవాలి. కావాలంటే ఒక డ్రాప్ గీ వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా చేసుకోండి. రోస్ట్ చేసేసుకొని మనము మిక్సీలో వేసుకొని పౌడర్ చేసేసుకోవాలి. మీ ఇష్టం, మీకు కొంచెం పలుకులుగా కావాలంటే అలా చేసుకోండి, లేదంటే బాగా స్మూత్గా చేసేసుకోండి. తర్వాత ఈ పౌడర్ చేసుకుంది ప్యాన్లో వేసుకొని నేను అన్స్వీటెండ్ కోకో పౌడర్ వేసుకున్నాను, హర్షీస్ వాళ్ళది. తర్వాత జాగరీ పౌడర్ కూడా ఒక కప్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని మీకు కానీ సరిపోలేదు అంటే కలకండ పౌడర్ కూడా ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఎవరోళ్ళ స్వీట్నెస్ బట్టి మీరు యాడ్ చేసుకోండి. సో ఇలా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా మన ఓన్ చేతులతో చేసుకున్న డ్రై ఫ్రూట్స్ హోమ్మేడ్ మిల్క్ పౌడర్ రెడీ అయిపోతుంది. హెల్తీగా హ్యాపీగా తాగేసేయచ్చు. తర్వాత ఇప్పుడు బాదం మిల్క్ ప్రీమిక్స్ పౌడర్ చూద్దాం. దీనికోసం ఒక కప్పు బాదం తీసుకొని మనము హాట్ వాటర్ పోసి కొంచెంసేపు అలా పెట్టేసామనుకోండి, హ్యాపీగా స్కిన్ అంతా పీల్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ చేశాక మీరు కష్టపడి మీ పిల్లలు తాగట్లేదు అనుకోండి, అప్పుడు టెన్షన్ పడిపోకండి, ఏం వేస్ట్ అయిపోదు. దానికి కూడా మీకు టిప్ చెప్తాను. ఏం చేసుకోవచ్చు, మీరు అప్పుడు లడ్డు చేసేసుకోవచ్చు. పాయసంలో చేసినప్పుడు ఈ పౌడర్ వేసేసుకోవచ్చు. మోదక్ లాగా చేశారనుకో, హ్యాపీగా ఆ షేప్స్ వల్ల వాళ్ళు తినేస్తారు. ఇప్పుడు చూసారా, ఇంత ఈజీగా వచ్చేసింది అనమాట. కొంతసేపు నానబెట్టుకున్నాం అనుకో, ఇవన్నీ ఈజీగా వచ్చేస్తుంది. సో ఇవి తీయడమే పని. ఇవి తీసామంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇలా అంటే జస్ట్ అలా అంటే వచ్చేస్తుంది అనమాట. సో ఇవన్నీ చేసేసుకోవడం. సో ఒకవేళ తాగకపోతే అలా చేయండి. తాగారంటే కొన్ని రోజులు తాగేసి బోర్ కొట్టిందనుకో, మళ్ళీ అవి చేసుకోవచ్చు. మనం ఏంటి లడ్డు చేసుకోవచ్చు, మోదక్లాగా చేసుకోవచ్చు, పాయసంలో ఎక్కడన్నా చేస్తే వేసుకోవచ్చు. నెక్స్ట్ కుల్ఫీ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు అవన్నీ తీసేసాక ఆ చెమ్మ అంతా పోవడానికి మనము ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆ వాటర్ అంతా వెళ్ళిపోవాలన్నమాట. ఇది అప్పుడు బాగా వాటర్ వెళ్ళిపోతే మనం స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది. నెక్స్ట్ కాజు వేసుకున్నాను. నా దగ్గర పిస్తా లేదు, మీ దగ్గర ఉంటే పిస్తా కూడా యాడ్ చేసేసుకోండి. సో ఈ రెండు వేసుకొని ఒక రవ్వ కుంకుమ పువ్వు వేసాను. నెక్స్ట్ పసుపు వేస్తున్నాను. సో టర్మరిక్ మిల్క్, గోల్డెన్ మిల్క్ కూడా చాలా హెల్తీ కదా. కొద్దిగా పసుపు. నెక్స్ట్ నేను కలకండ వేస్తున్నాను. యాలక్కాయ వేసాను. నెక్స్ట్ నేను కలకండ వాడుతున్నాను. మీరు కావాలంటే షుగర్ అన్నా వాడుకోండి, మీ ఇష్టం అది. నేను కలకండ వేసాను. సో ఇలా చేసుకొని పల్స్ చేసుకోండి. జస్ట్ పల్స్ చేసుకుంటే ఇలా వస్తుంది. మామూలుగా వేరు చేసేసారంటే మళ్ళీ కొంచెం తడొచ్చేస్తుంది. సో ఇలా చేస్తే పొడి పొడిగా వస్తుంది, బాగా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక దానిలో బాదం ప్రీమిక్స్, ఇంకో దాంట్లో మనం మిల్క్ పౌడర్, డ్రై ఫ్రూట్స్ మిల్క్ పౌడర్ వేసేసుకుంటున్నాం. హ్యాపీగా మీ పిల్లలకి హెల్తీగా మీ చేత్తో చేసింది మీరు ఇచ్చి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఒకవేళ ఇలాగే తాగి బోరు కొడితే కుల్ఫీగా కూడా చేసుకోవచ్చు. దీంతో కుల్ఫీ కూడా కుదిరితే ఒకసారి అది కూడా చూపిస్తాను. సో టైం ఉంటే చేసుకోండి, లేదా ఆన్లైన్లో అమ్ముతున్నారు తీసుకోండి. ఇవన్నీ తాగి బోర్ కొడితే
ఏం చేసుకోవాలో కూడా చెప్పాను. సో ఇంకెందుకు ఆలస్యం, మరి హ్యాపీగా మీరు కూడా మీ ఇంట్లో చేసేసుకొని మీ పిల్లలకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పెట్టేస్తారా? మరి నచ్చిందా? అయితే కామెంట్ చేసేయండి. సో హ్యాపీగా హెల్తీ డ్రింక్స్ మన ఇంట్లో మనం చేసుకొని ఇలాగా వింటర్లో వేడివేడిగా, సమ్మర్లో చల్లగా చేసుకొని తాగేసేయచ్చు. ఈవెన్ ఆ బాదం ప్రీమిక్స్తో కుల్ఫీ చేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది. సో ఇలా చేసుకొని మీ పిల్లలకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టేయండి. ఓకేనా? నెక్స్ట్, ఇవి గ్లాస్ బాటిల్స్లో మనం స్టోర్ చేసుకుంటే మనకి ఇంకా చాలా రోజుల పాటు వస్తుంది. సో ఇలాగా 2 డ్రైగా ఉన్నాయి కదా, దీన్ని హ్యాపీగా గ్లాస్ బాటిల్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మరికొన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామా మరి?